కాకినాడ జిల్లా పెద్దాపురంలో వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వంట గ్యాస్ సిలిండర్పై రూ. 60, వాణిజ్య సిలిండర్పై రూ. 115 పెంచడాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు నీలపాల సూరిబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాన్య ప్రజలపై భారంగా మారిందన్నారు. కేంద్ర గవర్నమెంట్ సామాన్య ప్రజల మీద అనేక భావాలు ఇంకా భాగంగా ఇజ్రాయెల్ అలాగే యుద్ధం సంబంధించి ఈ యుద్ధం పేరు మీద ఇప్పటికే అనేక నష్టం జరుగుతుంది. భారతదేశానికి ఈవేళ సామాన్య ప్రజల మీద భావాలు అవుతుంది. ఈ భావాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా జరుగుతుంది. ముఖ్యంగా వంట గ్యాస్ 280 రూపాయలు ఉంటే గ్యాస్ 60 రూపాయలు పెంచి 940 రూపాయలు చేశారు. అలాగే వాణిజ్య గ్యాస్ 115 రూపాయలు పెంచారు. యుద్ధం వల్ల సామాన్య ప్రజలకి అనేక నష్టాలు వస్తాయని అనేక సందర్భాల్లో రుజువైంది. ఈవేళ ఏ దేశ సమస్య అయినా యుద్ధం కాకుండా శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సి పోయి ప్రతిదానికి అమెరికన్ సామ్రాజ్యవాదం యుద్ధానికి ప్రేరేపిస్తూ ప్రధాని గారికి నష్టం చేకూర్చే విధానం చేస్తుంది. భారతదేశంలో ఈవేళ ఈ యొక్క యుద్ధం సంబంధించి ఇవాళ మోడీ కేంద్ర గవర్నమెంట్ గ్యాస్ రేటు ఇవాళ తర్వాత ఆయిల్ రేటు కూడా పెంచుతారనే అనుమానం ఉంది. కావున కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ గ్యాస్ రేటు తగ్గించాలని సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. అలాగే గతంలో అనేక సందర్భాల్లో కేంద్ర గవర్నమెంట్ ఏదైనా రేటు పెంచితే ఆ బడ్జెట్ రాష్ట్ర గవర్నమెంట్ భరించే సందర్భాలు కూడా ఉన్నాయి. ఈవేళ ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి మద్దతు ఇస్తూ గవర్నమెంట్ ని నిలబెట్టడం జరిగింది. కానీ అంత ప్రేమ రాష్ట్ర ప్రజల మీద సీలించి తక్షణ ఈ రాష్ట్ర గవర్నమెంట్ పెంచిన గ్యాస్ తో రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. లేకపోతే ఆ మద్దతు ఇచ్చిన పాపానికి వేళ రాష్ట్రంలో ఉండే కూటమి ప్రభుత్వం కూడా ఈ ధరలు తాకిడి కౌలుతుందని సిపిఎం పార్టీగా మేము హెచ్చరిస్తున్నాం. కావున రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వెంటనే కేంద్ర గవర్నమెంట్ తో మాట్లాడి రేట్లు తగ్గించాలి. లేకపోతే ఆ రాష్ట్ర ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో ఉండే గ్యాస్ వినియోగదారులందరికీ బడ్జెట్ ఈ భారత కేంద్రం భరించాలని కూడా